రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? మెహర్గర్ కు సంబంధించి వాస్తవం కానిది ఏది అన్నాడు. ఆప్షన్ 1 ప్రపంచంలోనే తొలిసారిగా వీరు గోధుమలు పండించారన్నాడు. ఆప్షన్ 2 భారతదేశంలో తొలి కుమ్మరి చక్రం ఇక్కడ బయటపడింది అన్నాడు. ఆప్షన్ 3 ప్రపంచంలోనే తొలిసారిగా వీళ్ళు పత్తిని పండించారన్నాడు. ఆప్షన్ 4 భారతదేశంలో క్రీస్తు పూర్వం 7000కు చెందినటువంటి ఏకైక నవీన శిలాయుగ ప్రాంతము మెహర్గర్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. దీంట్లో సరికానిది ఏంటి అన్నాడు. మెహర్గర్ అంటే మనకి ప్రస్తుతం ఎక్కడ వస్తుంది? ఇది పాకిస్తాన్ కిందికి వస్తుంది. మెహర్గర్ అంటే మనకి ఎగ్జాక్ట్ గా 8000 BC కిందికి వస్తుంది, 7000 BC కిందికి వస్తుంది. సో దీంట్లో సరికానిది ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ప్రపంచంలోనే తొలిసారిగా వీరు గోధుమలు పండించారు అన్నాడు. ఇది రాంగ్ అండి. ఎందుకంటే వీళ్ళు గోధుమలు పండించారు, కానీ ప్రపంచంలోనే తొలిసారిగా పండించలేదు. వీళ్ళకన్నా ముందే 9000 BCలో ఎవరు పండించారు? ఈజిప్ట్ వాళ్ళు పండించారు. పాలస్తీనా వాళ్ళు మొట్టమొదటిగా గోధుమలు పండించారు. సో ప్రపంచంలో తొలిసారిగా వీళ్ళు గోధుమలు పండించలేదు. గోధుమలు పండించారు, కానీ ప్రపంచంలో తొలిసారిగా వీళ్ళు పండించలేదు. తొలిసారిగా ఈజిప్ట్ వాళ్ళు పండించారు, పాలస్తీనా వాళ్ళు పండించారు. రెండోది ఏమన్నాడు? భారతదేశంలోనే తొలి కుమ్మరి చక్రం ఇక్కడ బయటపడింది. రైట్ అండి. 7000 BCలో మనకి ఎగ్జాక్ట్ గా మెహర్గర్ లో తొలి కుమ్మరి చక్రం బయటపడింది. రెండోది కరెక్ట్. మూడోది ఏమన్నాడు? ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని పండించారన్నాడు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ప్రపంచానికి పత్తిని పరిచయం చేసింది ఎవరు సార్ అంటే భారతీయులే. ఓకేనా? సో థర్డ్ ఆల్సో కరెక్ట్. ఫోర్త్ ఏంటిది? భారతదేశంలో 7000 BCకి చెందినటువంటి ఏకైక నవీన శిలాయుగ ప్రాంతం ఏంటి సార్ అంటే మెహర్గర్ అంటుండు. కరెక్టే. ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము ఎండ్ అయిపోగానే నవీన శిలాయుగం మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే 7000 BCలో స్టార్ట్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఇస్ ఆల్సో కరెక్ట్. మెహర్గర్ లో పత్తిని పండించారు, గోధుమలు పండించారు, కానీ తొలిసారిగా మాత్రం గోధుమలు పండించలేదు. పత్తితో పాటు ఇక్కడ ఏమేమి పండించారు వీళ్ళు? గోధుమలు పండించారు, బార్లీ కూడా ఇక్కడ పండించారు. అంతేకాకుండా తొలి కుమ్మరి చక్రం కూడా ఇక్కడ బయటపడింది. మెహర్గర్ అంటే బెలూచిస్తాన్ రాష్ట్రంలో, ప్రస్తుత పాకిస్తాన్ లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పత్తిని ఇక్కడే కనుగొనడం జరిగింది అనమాట. ఓకేనా? సో కాబట్టి వీటిలో రాంగ్ ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా సరికానిది ఏంటి అన్నాడు. ఫస్ట్ ఈజ్ సరికానిది. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? 2 కాదు, 3 కాదు.